నుంచి మొదలు పెడుతున్నాము. మరి ముఖ్యమంత్రి గారు నేను చర్చించిన తర్వాత ఉగాది రోజు వేరే చదువులు పెట్టాలి, అక్కడైనా నేనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ఇక్కడ నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. సో మీతో ఒక 4 సార్లు ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో సన్నబియ్య కార్యక్రమము ఉగాది రోజు 30 తారీఖున హుజూర్ నగర్ లో మన ఊళ్ళో మొదలు పెడుతున్న విషయం దయచేసి అది ఉత్సవం సఫలంగా అవుతుంది. విషయం కదా చచ్చిపోయిందా, ఎండిపోయిందా, ఏం చేయాలి? మీరు నిలబడితేనే వద్దంటారు, ఈ బైక్ ఇంటి అంటారు. సరే మరి ఉన్నదాన్ని చదువుకోవాలి. అయితే ఇప్పుడు ఆ ఏరియా ఏమంటారు, రామస్వామి గుట్ట పోయే దారిలో రాజీవ్ ప్రాంగణం నామకరణం చేసినప్పుడు మనం రాహుల్ గాంధీ గారి మీటింగ్ పెట్టిన ప్లేస్ లో ఆ సభా స్థలాన్ని రాజీవ్ ప్రాంగణం అని చెప్పి పెట్టి అక్కడ సుమారు 40,000 మందితో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తి ప్రోగ్రాం ఏంటంటే 30 తారీఖున 4:30కి ముఖ్యమంత్రి గారు రామస్వామి గుట్టకాడ హెలికాప్టర్ లో దిగుతారు. మనం రామస్వామి గుట్టకాడ నేను ఎంతో కష్టపడి శ్రమించి కట్టిస్తున్న 2,000 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పని పురోగతిని పరిశీలిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ లోనే రాజీవ్ ప్రాంగణం వస్తారు. రాజీవ్ ప్రాంగణంకి సుమారు 5 గంటలకు వెళ్తారు. ఆ జర్మన్ కాంగ్రెస్ షామైనా వేస్తున్నాం ఎండలో. ఆ మీటింగ్ కేవలం 1 గంట సేపు ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత వాళ్ళు నేను అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతాం. నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, మీకు తెలుసు మన సుదీర్ఘ అనుబంధం 30 ఏళ్ల నుంచి నేను రాజకీయ పార్టీలో మీరు కార్యకర్తలు నాయకులు కూడా ఏనాడు భావించలేదు. మీరు నన్ను ఎంతో ప్రేమ అభిమానంతో చూశారు, మీ కుటుంబంలో సాధించారు. మాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబంలో భావించారు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సౌలభ్య కార్యక్రమం, లాంచ్ ప్రోగ్రాము, ఇనాగరేట్ ప్రోగ్రాము, ప్రారంభోత్సవము, ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము. మొత్తం భారతదేశంలో ఈ ప్రోగ్రాం వైపు చూస్తున్నారు. హుజూర్ నగర్ కోలార్ నియోజకవర్గంలో ఆ రోజు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం అతని కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ శ్రేయమనిషిగా, కాంగ్రెస్ అభిమానిగా నేను భావించాను. మీరు రాష్ట్రం పెట్టుకోండి, ఇప్పుడు అందరి గ్రామాల్లో నేను చాలా తీసుమాటలో వీడాలని ఆరుదాన ఊరి నుంచి ఎవరు రాకుండా ఒకటే మాత్రం ఉంటుంది. ఇది రాజధాని వర్తిస్తుంది, పెద్దగా తీస్తుంది, తీస్తుంది, చంద్రబాబు వర్తిస్తుంది, సంపత్తి వర్తిస్తుంది. ఇది అరుణ్ కుమార్ దేశ్ వర్తిస్తుంది, మంజు నాయక్ వర్తిస్తుంది, మజీద్ వర్తిస్తుంది, టీవీ వర్తిస్తుంది, గులాబ్ సింగ్ వర్తిస్తుంది, అందరూ వర్తిస్తుంది.
30 తారీఖున మీరు ఎవరు కూడా పుట్టగానే రాకండి. పుట్ట కోసం మీకు చేయలేరు, ఎందుకంటే సీఎం గారు లేదు, హెలికాప్టర్ వస్తుంది. మీరు 5 గంటల లోపు దయచేసి వచ్చి ఆ రాజీవ్ ప్రాంగణంలో కూర్చోండి. ఉగాది రోజు మీరు మీ భార్య పిల్లలతో ఇది ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మీరు మీ భార్య పిల్లలతో రావాలని చెప్పి నువ్వు ఉత్తమండగా నేను పేరున అందరిని ఆహ్వానిస్తున్నా. యశ్వంతుడి మీ భార్య పిల్లలు అందరూ తీసుకురావాలి. 5 గంటల అక్కడ గ్రౌండ్ లో కూర్చోవాలి. ఓకే, 5 గంటల ఓకే. అయితే మా సైడ్ నుంచి ఏర్పాట్ల విషయం కూడా చెప్తా. మరి మహిళా సంఘాలకి వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని ఊళ్ళకి మహిళలకి బస్సులు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఊళ్ళకి. అది కాకుండా కార్యకర్తలకు విడిగా కొంత ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మణరెడ్డి గారు ఇన్ఛార్జ్ అయితే 2 కాన్స్టిట్యూన్సీలకి కార్యకర్తలకి వాహనాల ఇన్ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ గా. ఇది నెక్స్ట్ చెప్పేది మీరు మీడియా కాదు. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఎండాకాలం కాబట్టి తీవ్రమైన ఎండలు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్, భోజనాలు లేక భోజనాల ఖర్చు అందరికీ ఏర్పాటు చేస్తున్నాము. పైసలు కానీ మందు ఇచ్చేది దేవుడు, అది మీ సొంతం, మీ ఇష్టం. ఓకే, ఇంకోటి మరి 5 గంటల వచ్చి కూర్చోవాలి కుటుంబ సమేతంగా. మళ్ళీ ఇక మీకు ఆహ్వానం ఉండరు. టౌన్ ప్రెసిడెంట్స్, మండల్ ప్రెసిడెంట్స్, గ్రామ శాఖ అధ్యక్షులు, మరి ఇంపార్టెంట్ పదవులు ఉన్న వాళ్ళు మీ ఏరియాలో మీ ఊళ్ళలో జనం తీసుకొచ్చే బాధ్యత మీది. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు మనందరం కలిసి పనిచేస్తున్నాము. నేను మీకు పనిచేస్తున్నా, మీరు నాకు పనిచేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎండ ఎక్కువ పడుతుంది, నేను పడుకుంటా, నేను మొదటి దీని పడుకుంటా అంటే ఇంటర్ పడుకుని మళ్ళా కడుతుంది. ఈసారి గవర్నమెంట్ లో ఉంది కదా, పోలీసు చూస్తున్నారు ఏ ఊరికి ఎంతమంది వచ్చిండు రాలేదా, మరి మరి బషీరు వచ్చింది ఏం పని చేశారంటే అది కూడా చూస్తున్నారు. వాటిని మళ్ళీ ఇప్పుడు టికెట్ ఇవ్వాలి కదా సర్పంచ్కి, ఎంపీకి. మరి మీ పరిధి మీద ఆధారపడి ఉంటుంది. మరి మండల పార్టీ ప్రెసిడెంట్స్, టౌన్ ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్, పిసిసి మెంబర్స్ మీరు సరిగ్గా పనిచేయకుంటే ఇక ఆ సరిగ్గా పనిచేయడం మా కోసం పెట్టుకున్నాం. మరి కొందరు రాష్ట్ర ఏపీసీ నాయకులు చూస్తారు, నిర్ణయం చేస్తారు. చక్కెర మీద డైనమిక్ మండల పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రావాలి, ఉత్తమ్ కుమార్ మందు పోయాలి, మండల పార్టీ ప్రెసిడెంట్ పనులు చేయాలి. లేకపోతే మీటింగ్ మనసు కూర్చోబడుతున్నారు. ఓకే, మరి అరుణ్ కుమార్ దేశముడు పవర్ఫుల్ లీడరు, ఆయన ఏమో పని చేస్తారో చూస్తారు. ఓకే, అయితే మిత్రుల అది ఆ జోకు పక్కన పెడితే చాలా సీరియస్ గా తీసుకోవాలి. గ్రౌండ్ లో మనం వేరే ఎక్కడి నుంచి ఆహ్వానిస్తారు, ఓన్లీ హుజూర్ నగర్ కూడా నుంచి ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా మీరు రావాలి,
మీ కుటుంబ సభ్యులు రావాలి, మీ ఊళ్ళో మొబైలైజేషన్ రావాలి. మేము కొన్ని వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం, కొంత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అది కాకుండా మీ జేబు నుంచి ఖర్చు పెట్టుకోండి. ఓకే, అది అన్ని కుటుంబాలు పెట్టుకోవాలంటే కుదరది. చాలా స్పష్టంగా పెట్టుకున్న డాష్ వాళ్ళు కూడా నేను పెద్ద లీడర్ పీసీ చేరుకుంటే కుదరది. ఓకే, నిర్దిష్టంగా చేస్తాం. ఓకే, ఈరోజు మొదలు పెడితే 6 వరకు ఇంకో పని చేయొద్దు, 4 వేల పనులు రావద్దు. 30 తారీఖున నేను మళ్ళా రాను. నేను ముఖ్యమంత్రి, ఎందుకంటే నాకు కూడా వేరే పనులు ఉన్నాయి, వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. నేను 30 తారీఖున హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి గారితోనే ఢిల్లీకి వస్తా ప్రోగ్రామ్ కి. నాకు ఆ నమ్మకం. హుజూర్నగర్ కోదాడలో నా అన్నలు, తమ్ముళ్ళు, నా అక్కలు, చెల్లెళ్ళు స్వచ్ఛందంగా స్పందిస్తుందని చెప్పి నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. మరి మేడం తన హుజూర్ నేనే చెప్తున్నా, మేడం మీరు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి వారు రాలేదు. నేను మాట్లాడి తిన్నా మీరు వచ్చినా. మరి మిత్రులారా, ఇక్కడ సంగతులు ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. హుజూర్ నగర్ లో ప్రతి ఎకరాకి నీళ్ళు వచ్చే విధంగా మనం కొత్త లిఫ్ట్లు కట్టిస్తున్నాం. పాత లిఫ్ట్ల సామర్థ్యం పెంచుతున్నాము. చాలా పెద్ద రోడ్లు వేసినాము. హాస్పిటల్, ఈ 100 బెడ్ హాస్పిటల్ నేనే కట్టించిన, దానికి ఈ కొన్ని మిషన్స్ ఇప్పించినాము. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి 400 కోట్లతో కొత్త బిల్డింగ్ మంజూరు చేసిన. ఇంటర్మీడియట్ కాలేజ్ కి, జూనియర్ కాలేజ్ కి కొత్త బిల్డింగ్ 700 కోట్లు ఇప్పించిన. మంచినీళ్ళకి, సాగునీరుకి, రోడ్లకి, కరెంట్కి అన్ని విధాలుగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ, కోదాడ కాన్స్టిట్యున్సీ కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చే విధంగా మనం మోసం చేస్తున్నాం. 250 కోట్లతో మన పిల్లలకి మంచి స్థాయి ఇంగ్లీష్ మీడియం రావాలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించి నిర్మాణం మొదలైంది. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని హుజూర్ నగర్ లో రామస్వామి గుట్టగడ ఒక ఐటీఐ కట్టిస్తున్నాం, ఒక అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కట్టిస్తున్నాం. హుజూర్ నగర్ టౌన్ కి ఈ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఏ రాజకీయాలు హుజూర్ నగర్ కి 2 రోడ్లు కట్టించినాం. 2160 ఫ్లాట్లు గుట్టగడ కట్టించినాం. అది కాక 3500 ఇల్లు హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక నెల రోజుల్లో మంజూరు చేస్తారని చెప్పి మీకు భావిస్తున్నాను. అరువులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇప్పిస్తారని మనం చేస్తున్నాం. ఆ చవన్ గారు వచ్చేది చెప్పు, హెలికాప్టర్కి నాయకుడు వచ్చిన హెలికాప్టర్ వచ్చేది చెప్పు. మరి అసలు మట్టపల్లి మండలంలో ఎవరు ఊహించలేదండి. గత టైంలో 50 కోట్ల బ్రిడ్జ్ కట్టించినాం. మంజు నాయకు, కిషోర్ రెడ్డి ఈ కంపెనీకి హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి 20 కోట్ల డబ్బులు కట్టించినాం. హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి, హుజూర్ నగర్ మట్టపల్లి 20 కోట్ల డబ్బులు కట్టించినాం. అయినా వాళ్ళు పంచాయతీ అయిపోతారు. అయినా రోజు పంచాయతీ అన్ని మండలాలకి, చిత్తలపాలెం, పాలకీడు, అనంతగిరి, కొత్త మండలాలకి పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీ ఆఫీసులు కట్టించాం. జాన్పాల్ దర్గాకి 500 కోట్లతో కొత్త లిఫ్ట్ కట్టిస్తారు. ముత్యాల బ్రాంచ్ లిఫ్ట్ కి 1000 కోట్ల కొత్త లిఫ్ట్ కట్టిస్తారు. పాత లిఫ్ట్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా, ఒక ఆయిల్ అయిపోయినా నేనే చేస్తున్నా.
మీరు ఏం అయితే ఊళ్ళో కూర్చొని కొంచెం పండుకొని ఫోన్ చేయడం మొబైల్ అంతే. టౌన్ లోని కోటి రూపాయలు ఇప్పుడు రాజీవ్ విగ్రహం నుంచి గుంటకాడికి 10 కోట్లు 6 కోట్ల రూపాయలతో కొత్త రోడ్డు చేసినాం. కొత్త బస్ స్టాండ్ కట్టిస్తున్నాం ఒక ఊరికి. మరి అన్ని విధాలుగా మీ జీవితాలు, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు ఇంకా మెరుగ్గా ఉన్న ఉద్దేశంతో మనం ముందుకు వస్తున్నాం. ఆర్ఎంపీ కొత్త మండలాన్ని ఇస్తున్నాం. అన్ని మౌలిక సదుపాయాలు బహుశా ఈ రాష్ట్రంలో ఏ నిధుల్లో ఈ స్థాయిలో డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి, ఈ స్థాయిలో ప్రగతి పనులు జరగడం లేదని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నాం. మరి ఊళ్ళలో మీ పంచాయతీలు ఆపుకోవాలి. మరి రోజు మీ ఊళ్ళో పంచాయతీ నాకు ఫోన్ చేస్తే మీరేం చేస్తుంది, అదేం చేస్తుంది, మీరే కూర్చొని సెటిల్ చేసుకోవాలి. అవన్నీ మనం చేస్తూ మరి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆహార భద్రత విషయంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తూ తెలంగాణ జనాభాలో 84%కి ఉచితంగా సన్నతి వచ్చే కార్యక్రమం మన ఊళ్ళో రాష్ట్ర వ్యాప్తంగా ఇనాగ్రేషన్ మన ఊళ్ళో జరుగుతున్న విషయం మీకు మనం చేస్తున్నాము. మీరు ఎవరైనా రాకుండా మీ సంఘం చూసామని చెప్తున్నా. మళ్ళా మీ ఊళ్ళో మీ బజార్లో ఎవరైనా రాకుండా మాత్రం కట్టు అంతేనా? మరి సైగా ఇంట్లో కదా రామాన్ని ఆ బుల్లెట్ వేయడం కాదు, ఊళ్ళ నుంచి జరుగుతుంది కావాలి. ఓకే, వాహనాల విషయంలో, భోజనాల విషయంలో లక్ష్యాన్ని మాట్లాడతాడు. మహిళలందరికీ వేరే వాహనాల ఏర్పాటు అది గవర్నమెంట్ సైడ్ చూసుకుంటారు. మన కార్యకర్తల వరకు వాహనాల విషయంలో మేము చేయడం చేస్తాం, కానీ అది సరిపోకపోవచ్చు. మీ ఏర్పాటు మీరు చేసుకొని రండి. ఇప్పుడు కొండారెడ్డి ఉన్నాడు, ఇప్పుడు సౌండ్ పార్టీ కోర్సు ఉంది. ఓకే, ఆయన బిడ్డ ఇప్పుడు హైకోర్టులో స్టాండింగ్ కోర్సు అయింది. ఆయనకి ఆ మొన్న 4 లక్షలు గవర్నమెంట్ నుంచి 4 పైసలు పెట్టి పంపిణీ చేయి. ఓకే, అన్నింటికీ నా మీద ఆధారపడితే కష్టం. భద్రతలు సూపర్ మార్కెట్ అద్భుతంగా నడుస్తుంది. తమ్మా నుంచి మొత్తం చేస్తుంది బాధ్యతనే. అదే విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఉత్తమంగా మీరు గర్వపడే విధంగా బీసీ కులగణన అద్భుతంగా చేయించడంలో బీసీలకి 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపించిన దాంట్లో మీరు ఉత్తమంలో కీలక పాత్ర. ఎస్సీ వర్గీకరణకి చేర్చడంలో మరి మీరు ముఖ్యదాన్ని చూస్తా, పాలసీగా కెపాసిటీ చూస్తా, సొంత చూస్తా, మరి నాకు సోదరించడం కూడా మరి గురం శ్రీనివాస చూస్తా. 30 తారీఖు నేను నేరుగా ముఖ్యమంత్రి గారితో వస్తా. నేను ఉన్న 2 గంటలు మొత్తం చూస్తుంటా, ఎవరైనా చేసినవి పోలీసుల రిపోర్ట్ ఉంటుంది. మరి హుజూర్ నగర్ కోదా చరిత్రలో కాదు, రాష్ట్ర చరిత్రలో ప్రతిష్టాత్మక మిగిలిపోయే మీటింగ్ ఉండాలి. మీరు మన కుటుంబ సభ్యులుగా మీటింగ్ లో అందరూ డిసిప్లిన్ గా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి. అది మీ బాధ్యత చెప్పినా చెప్పకుండా అని చెప్పి మీకు మనం చేస్తూ ఇప్పుడు మనం హైదరాబాద్ వారే మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.